Hi friends, welcome to Pawan's YouTube channel Polity. Now we are discussing about the contents in polity. Contents contents in polity. First we have to discuss the historical background, then the constitutional making, then concept of constitution, then the important features of constitution, then pravesika, preamble means the blueprint of the total Indian constitution. కాన్స్టిట్యూషన్ మొత్తం మీద కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని ఒక సంగ్రహంగా ఒక కాన్సెప్ట్గా చెప్పే ఒక మూలమే మన ప్రవేశిక. తర్వాత రాజ్యాంగం మొట్టమొదట ప్రజెంట్ 395 ఆర్టికల్స్, దాన్ని మొదట్లో 8 షెడ్యూల్స్గా, ప్రజెంట్ 12 షెడ్యూల్స్గా, 395 ఆర్టికల్స్ ఉన్నాయి. దీంట్లో మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి భాగాలు. తర్వాత షెడ్యూల్స్ని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఏంటంటే టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. టి అంటే టెరిటరీస్, ఈ అంటే ఎమాల్మెంట్స్, ఏ అంటే ఓట్స్, ఆర్ అంటే రాజ్యసభ, ఎస్ఓ ఈ కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్స్ అంటే రాజ్యాంగాన్ని మొత్తాన్ని ఒక సంగ్రహంగా ఏర్పరచుకోవడానికి దీన్ని షెడ్యూల్స్గా భాగాలుగా విడగొట్టారు. తర్వాత రాజ్యాంగ సవరణలు అంటారు. తర్వాత రాజ్యాంగ సవరణలు అంటే రాజ్యాంగాన్ని మనం సవరించుకోవచ్చు. ఆ సవరించుకోవడానికి కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. ప్రజెంట్ మనం ఇది ఒక్కటి నేర్చుకుందాం. రాజ్యాంగంలో భాగాలు, ఇది కోడ్. ఫస్ట్ చూడండి, మొదటి భాగం యూనియన్ టెరిటరీస్ అంటే భారత భూభాగాలు, 1 to 4 ఆర్టికల్స్. నెక్స్ట్ సిటిజన్షిప్, పౌరసత్వం 5 నుంచి 11. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు 12 నుంచి 35. తర్వాత ఆదేశిక సూత్రాలు 36 నుంచి 51. తర్వాత 4A ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. తర్వాత యూనియన్ అంటే కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం ఇంపార్టెంట్. 52 నుంచి 151 కేంద్ర ప్రభుత్వం. అంటే ప్రభుత్వాలు ఎన్ని రకాలు? 3 రకాలు: కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం. ఆ కాన్సెప్ట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత 6 స్టేట్స్, ఇదంటే 152 to 61 అవన్నమాట. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ 8వ భాగం, పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఇవన్నీ నేర్చుకోవాలి.